నమస్తే. అయిపోయిందిలే. ప్రేర్ చేస్తారు. Happy birthday to you. Thank you very much. ईक्षते लक्ष्मी च पद्यो अहोरात्रे पार्श्वे नक्षत्र क्षेमो अस्तु नः। ओं देवस्तपितः अग्ने देवस्यन्तु देवाः सोमो राजा वरुणक्षन्तु देवाः इन्महीं श्रीभूमिनीलासमेत श्रीलक्ष्मी वेङ्कटेश्वर स्वामी परिपूर्णतानुग्रहप्रसा सिद्धिर्यजमानस्य रेड्डिल्लवारिगोत्रस्य स्वाती नक्षत्रे तुलाराशिजातोः मोचमर परिपूर्णतानुग्रहप्रसाद सिद्धिरस्तु शतमानं भवति शतायुष्यपुरुषश्चतेन्द्रिय आयुष्ये إياك نعبد وإياك نستعين اهدنا الصراط المستقيم صراط الذين أنعمت عليهم غير المغضوب عليهم కొంచెం వెనక్కి రండి. మళ్ళీ అదే పెడతా పండి నేనే పులిగే లేదు పులి పట్టిన కాదమ్మా అన్ని పట్టిన పట్టుతాం బదులుగా పిట్టలు పక్కమండి అక్కడి నుంచి నా కేక్ కిందికి దించు నా కేక్ కిందికి చేయి భాషన భాషన చేయి రాము ఏం చెప్తాను ఏమేంగలేదు రాము కష్టపడతాను చూడ రెండు సార్లు చెప్తాను సార్ ఏది కష్టపడతాను తీసుకునే వాళ్ళన్నా
రవిరెడ్డి గారి నాయకత్వం, అమలాపురం కింగ్ రవిరెడ్డి గారి నాయకత్వం, అమలాపురం కింగ్ రవిరెడ్డి గారి నాయకత్వం. బొకే బొకే కిందికి నించున్నా బొకే కిందికి. ఒక్క నిమిషం కాదు, 15 నిమిషాలు తీసుకోండి. కొంచెం సైడ్ ఫోటో అది వైడ్ బాగుంటుంది, వైడ్ వైడ్ ఫోటో తీసుకోండి, తమాషగా తీసుకోండి. వాయిస్ గారే కదా నువ్వు తమాషా జిమ్మకుంటాను లాస్ట్ రోజులు పెట్టచ్చు అట్లే. అందుకే తీసిండు బామ్మ. ఒక ఫోటో ఎవరు ఉంటారు? తులసం వచ్చింది వాళ్ళు పోటీలేనా, వాళ్ళు నలుగురు ఉంటారు అయిపోయి. ఒక నిమిషం రెడీ అయినా వాళ్ళు ఇద్దరు అయిపోయి. రామా 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 ఉండు ఒక నిమిషం అన్నా, ఒక నిమిషం వెళ్ళిపోయి అందరూ పంపి. ఓకే ఫోటో ఉంటుంది అక్కడ. ఓకే అక్క ఫోటో తీసుకో, అంత పెట్టి ఫోటో తీసుకో. అరే పన్నా నువ్వు చెప్తా వార్తలు ఆరిపన వచ్చాయి ఇసురెడ్డి ఇప్పుడు వద్దులే, మనం లైన్ దగ్గర రాని. చూడు సైడ్ 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 ఏం సిద్ధు టైం ఎంత? ఇప్పుడే లేదు. ఏంది ఆరిపో వచ్చాయి, చెప్తే ఆరిపోయా వచ్చాయి బొక్క తీసుకో, ఆరిపోనా ఆరిపోనా
కేక్ తినిపిస్తానులే కేక్ అట్లే ప్రియతమ నాయకులు పెద్దలు పూజ్యులు రవీంద్రనాథ్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా కడప నగరంలో పెద్ద ఎత్తున వైఎస్ఆర్ పార్టీ అభిమానులు, కార్యకర్తలు, కార్పొరేటర్లు, అనుబంధ సంస్థల చైర్మన్లు అందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. రవీంద్రనాథ్ రెడ్డి గారు ఎంతోమందికి రాజకీయంగా ఎదగడంలో కానీ రాజకీయంలో చేయడంలో కానీ ఆయనే పరిపాటి. మరి ఆయన యొక్క జన్మదినం అందరూ కూడా కార్యకర్తలు, పార్టీ నాయకులు అందరూ కూడా పండుగలాగా ఈరోజు జరుపుకోవడం జరిగింది. ఆయనకు నిండు నూరేళ్ళు అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలతో ఉన్నతమైనటువంటి పదవులు అధిరోహించాలని చెప్పి ఆ ఏడుకొండల స్వామిని కోరుకుంటూ రవీంద్రనాథ్ రెడ్డి అన్నగారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. ఈరోజు మా ప్రియతమ నాయకులు కమలాపురం మాజీ శాసనసభ్యులు పెద్దలు పూజ్యులు రవీంద్రనాథ్ రెడ్డి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని కడప నగరంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్లో ఘనంగా ఆయన జన్మదిన వేడుకలు చేయడం. ఎందుకంటే అధికారం ఉన్నా లేకపోయినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా ఎప్పుడూ జగన్మోహన్ రెడ్డి గారు వెన్నంటి ఉన్నాడని చెప్పడానికి ఇదొకటి నిదర్శనమని చెప్పొచ్చు. ఎందుకంటే జిల్లా వ్యాప్తంగా కూడా వచ్చి రవీంద్రనాథ్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలపడం, అదేవిధంగా ఎంతో ఒక పండుగలాగా ఈరోజు కడప నగరంలో పండుగ వాతావరణం రావడం, ఇవన్నీ కూడా రవీంద్రనాథ్ రెడ్డి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని జరగడం మాకు చాలా సంతోషం. రవీంద్రనాథ్ రెడ్డి గారు ప్రతి ఒక్క కష్టపడే కార్యకర్త వెన్నంటి ఉండి ఆయన తప్పనిసరిగా ఆయన చేతనైనటువంటి అన్ని నామినేటెడ్ అంటే నాలాంటి కార్యకర్తలు ఎంతోమంది చైర్మన్లు చేసినటువంటి ఘనత రవీంద్రనాథ్ రెడ్డి గారి. అదేవిధంగా రవీంద్రనాథ్ రెడ్డి గారికి మంచి ఆయుష్, ఆరోగ్యం, ఉన్నతమైన స్థితి దేవుడు ఇవ్వాలని చెప్పేసి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. రవీంద్రనాథ్ రెడ్డి గారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు మా కార్యకర్తల తరపు నుంచి, నాయకుల తరపు నుంచి, కడప నగరం నా అందరి తరపు నుంచి కూడా మేము తెలియజేస్తాం. ఈరోజు పెద్దలు, పూజ్యులు, మాకు తండ్రి సమానులైనటువంటి గౌరవనీయులు రవీంద్రనాథ్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో అన్నదాన కార్యక్రమం అయితేనేమి, కేక్ కటింగ్ అయితేనేమి చేయడము, ప్రతి ఒక్కరూ ఆయనకు శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. రవీంద్రనాథ్ రెడ్డి గారి మనస్తత్వం ఎలా ఉంటుందంటే ఏది చేసినా కూడా గుప్తంగా చేయాలనే వ్యక్తి. ఈరోజు ఒక 50 మందికి ఎవరన్నా అన్నదానం చేస్తే కన్నా పెద్ద గొప్పగా చెప్పుకుంటారు. ఆయన గత 15 సంవత్సరాల నుంచి కూడా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పటి నుంచి కూడా రిమ్స్లో ప్రతినిత్యం 1000 మందికి అన్నము అక్కడికి వచ్చిన రోగులకు అటెండర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా అన్నదానం చేయడము చాలా గొప్ప విషయము. ఇది ఆయనకు వాళ్ళ యొక్క ఆశీస్సులే ఈరోజు పోచంరెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి యొక్క కుటుంబానికి ఆ శ్రీరామ రక్షణ మేము తెలియజేస్తున్నాము. ఆయన మరింతగా కార్యకర్తలకు ఈ 5 ఏళ్ళు అండగా ఉంటాడని, జగన్మోహన్ రెడ్డిని తిరిగి ముఖ్యమంత్రిని చేసుకోవడంలో రవీంద్రనాథ్ రెడ్డి గారి పాత్ర ఎంతైనా ఉందని, మేమందరం కూడా ఆయనకు వెన్నంటి ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ భవిష్యత్తులో ఆయన అందరికీ అందుబాటులో ఉండాలని కోరుకుంటున్నాం. ముందుగా ప్రియతమ నాయకులు, పెద్దలు, ఎటువంటి కష్టం వచ్చినా కార్యకర్తలకు నేను ఉన్నాను అని ధైర్యం చెప్పేటటువంటి మాజీ కమలాపురం శాసనసభ్యులు పి రవీంద్రనాథ్ రెడ్డి గారికి కడప నగర ప్రజల తరపున మరియు అలాగే మహిళామణుల తరపున, నాయకుల తరపున, కార్యకర్తల తరపున మరియు ముఖ్యంగా నా తరపున శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నా. ఎప్పుడైనా సరే నేనొక్కనే ఎదగాల, నేనొక్కనే ఉన్నతమైనటువంటి స్థానాలకు పోవాలనేటువంటిది కమలాపురం శాసనసభ్యులు రవీంద్రనాథ్ రెడ్డి గారికి లేదు. నాతో పాటు నడిచిన ప్రతి ఒక్కరు కూడా నాలాగా ఎదగాల, నాలాగా ఉన్నతమైనటువంటి పదవుల్లో ఉండాలని కోరుకునేటువంటి వ్యక్తి పి రవీంద్రనాథ్ రెడ్డి గారు. నేనైతే ఒకటే కోరుకుంటున్నా, ఈరోజు పదవులు ఉంటాయి, పోతాయి, మళ్ళీ తప్పకుండా ఎలాగైతే రబ్బర చెండు కిందికి కొడితే పైకి వేగంగా వస్తుందో ఆ విధంగా మళ్ళీ మా రవీంద్రనాథ్ రెడ్డి గారికి ఉన్నతమైనటువంటి పదవులు వస్తాయి. తప్పకుండా ఆ అల్లా, ఆ జీసస్, ఆ దేవుడు అష్ట ఆయురారోగ్యాలు రవీంద్రనాథ్ రెడ్డి గారికి ఇవ్వాలని, రాబోయే కాలంలో మంచి పదవులు ఆయనకు రావాలని కోరుకుంటూ మరొక్కసారి రవీంద్రనాథ్ రెడ్డి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం.